అంటే ఏ విధంగా బాగుంది? ఇచ్చిన పథకాలు బాగా అమలు చేస్తుండు ఉమ్, ఓ దాని తర్వాత ఒకటి. ఉమ్. అంటే ఇప్పుడు ఇచ్చే పథకాలు అన్ని కూడా కరెక్టే అంటారా? ఏ కరెక్ట్ అంటే మరి ఏ గవర్నమెంట్ అయినా అట్లా అనుకుంటే కరెక్ట్ కాదు మరి అట్లా. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల కోసమే అన్నట్టుగా ప్రభుత్వం ఉండేది. రైతు బంధు, రైతు భరోసా, ఇంకా అట్లా చూసుకుంటే చాలా ఉన్నాయి. రైతు రుణమాఫీ అని చెప్పేసి. మరి ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు కదా! మరి రైతులకు ఏ విధంగా అదైతే మంచి ఒకటి ఇబ్బంది అవుతుంది. ఆ! మరి ఏం చేస్తే బాగుంటది అంటారు ఈ ఫ్రీ పథకాలు కాకుండా రాష్ట్రానికి? అట్లా చేయాలంటే గవర్నమెంట్ ఏం చేయలేవు. ఆ! అంటే మీరేం అనుకుంటున్నారు? ఏం చేస్తే బాగుంటదని? ఏం చేస్తా అంటే మనం ఏం చెప్తే వాళ్ళు వింటారా? విన్నా వినకపోయినా మీకు అనిపిస్తది కదా! అన్న ఈ హైడ్రా వరకు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏది ఇలుగులు ఉండేది దాని గురించి నాకు పెద్ద తెలియదు. ఓకే. అంటే ఇంటుంటావు కదా వార్తలు చెరువులలో ఉంటే మరి జనాలు ఇట్లా అన్యాయంగా కూల కొడుతున్నాడు అది ఇది అని అంటే స్టాప్ చేసిరు ఆల్రెడీ. అంటే అది కరెక్టేనా అట్లా గవర్నమెంట్ చేయడం? చెరువులలో ఉన్న ఇల్లు కొట్టేయడం కరెక్టా కాదు? కరెక్ట్ అంటే ఇట్లా సాధారణ ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతుంది. ఫ్రీ పథకాల్లో ఫ్రీ బస్ గానీ, ఫ్రీ కరెంట్ కానీ అవి ఉపయోగపడేవే అంటారా? ఉపయోగపడుతున్నాయి. కానీ అవి ఇచ్చిన కాడ నుంచి బియ్యం, ఉప్పు, నూనె ఇట్లాంటి దినసరి సరుకుల పైన రేట్లు పెరుగుతున్నాయి కదా! మరి వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఇక తప్పదు కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ.